మోక్ష స్థితికి వెళ్ళిండు. అంటే ఆయనను గమనించండి. ఆయన చెప్పిన ఈ స్టోరీలో మీరు జ్ఞానం తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చెప్పిన స్టోరీలో ఎన్నో. మాట మీద ధ్యాస ఒకటి, నేనున్నంత వరకు అన్న మాట రాకుండా చూసుకోవాలి, ఇంకా ఎంత శ్రద్ధ ఉండాలి, మోక్షం వైపు నడవడానికి ఎంత జ్ఞానం కావాలి, ప్రతిదీ కూడా మనం ఎరుకతో చేయాలి. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు మనం దీంట్లో. చూడండి, భగవద్గీత అనేది ఇందాక అమ్మన్నది ఎవరో ముసలి వాళ్ళు నేర్చుకునేది కాదు. భగవద్గీతని తల్లి ఫస్ట్ నేర్పాలని చెప్పారండి. మనల్ని ఏమంటారండి, భగవంతుడు కూడా సృష్టిలో తన స్థానాన్ని పెట్టుకోలేడండి. ఫస్ట్ స్థానం ఎవరికి పెట్టిండు? ఏమని పెట్టిండు కదా? సృష్టిలో ఎవరికి ఫస్ట్ స్థానం ఉంది అంటే మనం ఎంత సహనంతో ఉండాలో చెప్పండి. ఉందా మన దగ్గర సహనం? చిన్నదానికి పెద్దదానికి ఫైటింగ్లు అంటే మన దగ్గర బుద్ధి జ్ఞానం ఉన్నదా? ఉందా? లేనట్టే కదా. లేకుంటేనే మనం అలా ప్రవర్తిస్తాం. మీరు సత్యం తెలుసుకోండి. ఈరోజు ఇక్కడ మనం ఏంటంటే అమ్మ అంటే దైవంతో సమానము అన్నాడు. అమ్మ అంటే నువ్వు నేనేనా? అమ్మ అంటే ఒక మనిషే కాదండి, పక్షి కూడా, ఒక జంతువు కూడా, ఒక చెట్టు కూడా అమ్మే. అందుకని మనకు ఒక మహానుభావుడు ఒక పాట రాసిండండి. ఆ పాటలో మనకేం చెప్పిందంటే, కంటేనే అమ్మని అంటేలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా. కరుణించే ప్రతి దేవత, కరుణ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళే దేవతలు అంటున్నాడు నారాయణ రెడ్డి. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలా? మన లోపల ఏముండాలా? కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా. కనకనలాడే ఎండకు శిరసు మాడినా మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా అని చెప్పిండు. అంటే చెట్టు కూడా అమ్మనే. చూడండి, మీరు ఎక్కడికన్నా నడుచుకుంటూ వెళ్తే ఆయాసపడి ఎండలో నడవలేక ఏం వెతుకుతారు? అక్కడికి వెళ్ళగానే ఎంత సేద తీరుతామండి. అమ్మ కంటే ఇంకేదన్నా ఉందా? చూడండి, అమ్మ ఒడిలో చిన్న పిల్లాడు ఎలా సేద తీరుతాడో, చెట్టు నీడలో ఒక ముసలి వాళ్ళ వయసు వాళ్ళ అన్న సంబంధం లేకుండా చెట్టు కింద మనం సేద తీరుతాము. ఆ చెట్టు ఎండలో తన శిరస్సు మాడిపోతుంది పైన, అయినా కూడా మనకి తన నీడను అందించే చెట్టే. అందుకే చెట్లని కొట్టేయద్దు, పెట్టాలి. ఎందుకంటే ఈరోజు దాని నీడ నీకు అందకపోవచ్చు, ఎవరికో ఒక్కోళ్ళకి అందుతుంది కాబట్టి. చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అందించే మబ్బే అమ్మా. మబ్బులు ఏం చేస్తాయి? వర్షాన్ని. చారెడు నీళ్లు కూడా దాచుకోకుండా మొత్తం చూడండి, మనం వెతికితే ప్రతి చోట అమ్మ 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 అంటాం. ఈ అమ్మకి ఫస్ట్ ఏముండాలి? కన్న వాళ్ళు మాత్రమే అమ్మ కాదు, కరుణ ఉన్న ప్రతి దేవత అమ్మే అన్నాడు. అందుకనే సృష్టిలో బిడ్డడికి నేర్పాల్సింది మొట్టమొదటి గురువు, మొట్టమొదటి దేవుళ్ళే అమ్మ, తర్వాత తండ్రి. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ. ఆచార్య అంటే ఆత్మజ్ఞానాన్ని మళ్ళా. గురువు అంటే, ఆచార్యులంటే ఈ పూజ చేయు, ఈ యజ్ఞం చెయ్యు, ఇన్ని పైసలు ఇయ్యు, నా కాళ్ళు మొక్కు, నా ఏళ్ళు మొక్కు, ఇలా చెప్పేవాళ్ళు ఆచార్యులు కాదు.
ఏ ఒక్క రూపాయి ఆశించకుండా, నీ నుంచి ఏమి ఆశించకుండా నీకు జ్ఞానాన్ని బోధించే వాళ్ళు ఆచార్యులు. అర్థమైందా? కరెక్టా కాదమ్మా? పైసలు దార పోసినాం అనుకోండి, ఎంతవరకు కరెక్ట్ అది అవుతుందని? నీ నుంచి ఏమి, నీకు నచ్చితే నువ్వు ఇయ్యచ్చు. నీకు నయమైంది అనుకోండి, మీకు ఓకే అనిపించింది అనుకోండి, మీరు ఇవ్వచ్చు. ఫస్ట్ నేను అడగద్దు. నువ్వు అడగకుండా వచ్చింది దాన్ని కాదనకుండా తీసుకోవచ్చు. అందుకని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పిండు, కాదనకుండా ఏదైతే నీ దగ్గరకు వస్తుందో తీసుకోమన్నాడు. దాన్ని కాదన రాదు అన్నాడు. వస్తుంటే కాదన రాదు, కానీ నువ్వు అడిగి తీసుకోవద్దు. అందుకనే మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ. అతిథి దేవోభవ అంటే ఎవరండి? అతిథి అంటే ఎవరు అసలు? వెరీ నైస్. అమ్మకి గట్టే క్లాస్ కొట్టండి. అనుకోకుండా నీకు ఫోన్ చేసి నేను వస్తున్నా అని చెప్పిన వాళ్ళు కాదు. ఇప్పుడు నువ్వు పెళ్లికి వెళ్తావు మేడం, ఎట్లా షాపింగ్కి వెళ్తావు, ఎట్లా రెడీ అయినావు, పోతాందుకు సిద్ధంగా ఉన్నావు, అనుకోకుండా ఒక చుట్టం దిగిండ్లు, వాళ్ళు అతిథులు. కానీ అప్పుడు మన మనసు ఎట్లుంటది? అబ్బా ఎందుకు వచ్చిందో అంటావు. ఇప్పుడు నేను బయటకు పోదామంటే, పెళ్లికి పోదామంటే, రెడీ అయినామంటే, వీళ్ళు కొంచెం నేను కొంచెం పోయినాక వస్తే మంచిగా ఉంటుండు. మనకేం తెలియదు. అతిథి దేవోభవ అంటే ఏ అతిథి? రోజు మన ఇంటికి వచ్చి భోజనం చేసేవాళ్ళు, లేకపోతే రోజు మన ఇంటికి వచ్చే చుట్టాలు కాదండి. అనుకోకుండా చెప్పకుండా వచ్చిన అతిథే నిజమైన అతిథి. ఆ అతిథిని తినకుండా బయటకు పంపద్దండి, తిండి పెట్టి పంపాలి. అతిథి దేవోభవ, దేవుడే చెప్పకుండా వస్తాడు కానీ చెప్పి రాడండి. అందుకనే ఆ అతిథి దేవుడు అని చెప్పిండు. మనకి ఏవి అర్థం కాదండి. అందుకని ఈ సత్యాలు తెలుసుకోవాలి. ఎవరో వచ్చి ఫోన్ చేసి వచ్చిన వాళ్ళు అతిథులు కాదు. భగవంతుడు చెప్పొస్తాడా? చెప్పకొస్తాడా? చెప్పకుండా వస్తాడు. కాబట్టి అతిథి కూడా చెప్పకుండా వస్తాడు. కానీ మనకు జ్ఞానం లేక మనం ఏమంటామంటే, ఇప్పుడే రానైనా, కొంచెం అయితే నేను ఫంక్షన్కి పోతుంటే, కొంచెం అయితే నేను పెళ్లికి పోతుంటే, కొంచెం అయితే అందరూ అన్నారు. 95% అంటారు, 5% జ్ఞానులు ఉన్నారండి. వాళ్ళు ఏంటి, అబ్బా నేను మళ్ళా పోతా ఫంక్షన్కి, మీరు రండి ఫస్ట్ అని చెప్పి వాళ్ళ ఆ యొక్క పిలుపే సగం కడుపు నింపిస్తుందండి. అలా మనం అతిథిని ఇంట్లోకి పిలవాలి. దేవుడిగా భావించి పిలిచి కాళ్ళకు నీళ్ళిచ్చి, కడుపుకు నీళ్ళిచ్చి, అన్నం పెట్టి పంపించాలి. తర్వాత ఆచార్య దేవోభవ. ఆచార్యుని దగ్గర ప్రతిరోజు నేర్చుకుంటూ, ఆ నేర్చుకున్న దాన్ని ఆచరిస్తూ, ఆచరిస్తున్న దాన్ని పంచాలి. ఇక మనం ఏం చేస్తామంటే, ఒక్కరోజు క్లాస్ వినడానికే పెద్ద బద్ధకం. అందుకని మనము రోజు కంపల్సరీ సగం డే కుటుంబంకి సగం పెట్టాలి, మిగతా సగం మన కోసం. అర్థమవుతుందా? కుటుంబానికి సగం. తక్కెడని చూసిండ్రా? తక్కెడ త్రాస్, కూరగాయలు జోకేది, అది జోకేది, ఇది జోకేది. ఎక్కువైనా తీసుకోరు, తక్కువైనా సమానం ఉండాలి కదా. ఆ సమానమే సగం ప్రాపంచిక, సగం ఆధ్యాత్మిక. ఏది ఎక్కువ వద్దు, ఏది తక్కువ వద్దు. అందుకని సగం మొత్తం కుటుంబం కోసం, నీ బాధ్యత, నీ ధర్మం అక్కడ. కానీ మిగతా సగం నీ స్వీయ ధర్మం, నీ ఆత్మ కోసం, నీ ఎదుగుదల కోసం, నువ్వే పరమాత్మవని తెలుసుకొని పరమాత్మని చేరుకోవడం కోసం సగం డే ఉపయోగించాలి. ఎప్పుడో ఒకసారి అమాసకి, పుణ్యంకి, 6 నెలలకి, సంవత్సరానికి నేర్చుకుంటే నువ్వు నేర్చుకున్నంతా వెళ్ళిపోతుంది. అందుకనే మేడం ఇక్కడ జానబాయి ఉంది మనకు అందుబాటులో, క్లాసులు పెట్టించడానికి ఉంది, క్లాసులు చెప్పడానికి ఉంది. ఆమెను పీక్క తినాలి. మేడం ఏమయ్యే క్లాసులు, మేము సిద్ధంగా ఉన్నాం, ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ధ్యానం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇలా మనం ఆమెని ఎంబడబడి క్లాసులు పెట్టించుకుంటూ అడగాలి. అందుకనే మనకి ఇక్కడ ఏంటంటే, పరీక్షితు మహారాజు ద్వారా మరి మనకి ఇక్కడ చూడండి భాగవతం. మరి
అర్జునుడు ఏడిస్తే, అర్జునుడు ఏమని ఏడ్చిండు? అందరూ నా వాళ్ళు అని ఏడిస్తే, ఒక యోగి ఏడిస్తే, గుర్తుంచుకోండి ఈ మాట, ఒక యోగి ఏడిస్తే మానవునికి పంట పండిందా లేదా? ఏం పంట? జ్ఞాన పంట పండింది. చూడండి, అంటే యోగులు ఏడ్చినా మంచిదే, నవ్వినా మంచిదే, ఏం చేసినా మంచిదే. మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే ఒక అర్జునుడు ఏడిస్తే భగవద్గీత వచ్చింది, అప్పుడు మానవునికి పంట పండింది, తన ఒడిలోకి వచ్చి పడ్డది కాబట్టి. అలాగే పరీక్షిత మహారాజ్ ఏడిస్తే సుఖ మహర్షి ద్వారా భాగవతం వచ్చింది. రాముడు ఏడిస్తే వాసిష్టం వచ్చింది. యోగ అంటే వశిష్ఠ మహర్షి చేసిన బోధ. అంటే వశిష్ఠుడు ఎవరు అంటే రాముని గురువు. రాముని గురువు. రాముడు ఏడిస్తే జ్ఞాన బోధ చేస్తే వచ్చిన గీతే వశిష్ఠ గీత. దాన్నే మనం యోగ వశిష్ఠ గీత అంటాం. యోగం అంటే కలయిక. ఆ గీతతో కలిసిపో. నువ్వు కలుస్తలేవు. ఎలా ఉంటున్నాం మనం? గీతకు నాకే ఏం సంబంధం లేదు అని దూరం ఉంటున్నాం. ఇందాక అమ్మన్నది, హిందువులు ఎంతో ఉన్నారు, ఎందరో మునులు ఉన్నారు మన హిందువులలో, ఎందరో యోగులు ఉన్నారు. హిందువులు భగవద్గీత నేర్చుకుంటలేరు అన్న బాధతో తన యొక్క బాధని వ్యక్తం చేసింది. కానీ భగవద్గీత హిందువులది మతం కాదండి, హిందువులది కాదు ఇది. అంటే మనకి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, భగవద్గీత దేనికోసం అంటే ప్రతి మానవుడి దుఃఖాన్ని తొలగించడానికి, ప్రతి మానవుని దుఃఖాన్ని తొలగించడానికి వచ్చింది. కాబట్టి ఇది మత గ్రంథానికి సంబంధించింది కాదు, మానవ గ్రంథం. అర్థమైందా? మత గ్రంథం కాదు, హిందువుల మత గ్రంథం కాదు, మానవ గ్రంథం. అంటే దుఃఖం ఉన్న ప్రతి మనిషి ఆచరించదగిన, తెలుసుకోవాల్సిన, తెలుసుకొని అంతరంగంగా అర్థం చేసుకొని ఆదరించదగిన ఏకైక గ్రంథం భగవద్గీత. ఇదే మానవ గ్రంథం అండి, మత గ్రంథం కాదు. ఇందులో ఏదుందో ఖురాన్లో అదే ఉంది. ఎందుకంటే ఖురాన్ కూడా చదివినాం మేము. భగవద్గీత ఏదైతే భాష చేంజ్ అంతే, ఖురాన్లో కూడా అదే ఉంది, బైబిల్లో అదే ఉంది, భగవద్గీతలో అదే ఉంది. ఇప్పుడు నాకు దాహం అయితే మనం హిందువులం కాబట్టి మంచి నీళ్లు అంటాం, వాళ్ళు ముస్లింలు కాబట్టి పానీ, వీళ్ళు వాటర్. అంటే పదార్థం ఒకటే, భాష వేరు కాబట్టి వాళ్ళు ఎలా భాష అంతే తప్ప ఇందులో ఉన్న జ్ఞానం, అందులో ఉన్న జ్ఞానం, అందులో ఉన్న జ్ఞానం, మూడిట్లలో ఉన్న జ్ఞానం ఒక్కటే. ఆ ఒక్కటే సత్యాన్ని మనం తెలుసుకొని ఫస్ట్, ఎందుకంటే భగవద్గీత కష్టాలు, బాధలు, ఇది చాలా గొప్ప యుగం అండి. భగవంతుడు ఉన్నప్పుడు ఉండడం వేరు, కష్టాలు తక్కువ ఉంటాయి, బాధలు తక్కువ ఉంటాయి. కానీ భగవంతుడు కాకుండా రాక్షసుడు వచ్చి పరిపాలిస్తున్న యుగము కలియుగము చాలా గొప్పది. ఎందుకు గొప్పది అంటే, సత్యయుగంలో 10 సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప ఫలితం ఉండకపోతుంది. తర్వాత త్రేతాయుగంలో కొంచెం తగ్గిపోతుంది. అలాగే ద్వాపర యుగంలో కొద్దిగా తగ్గిపోయింది. ఇప్పుడు మనం 1 గంట 1 రోజు ధ్యానం చేస్తేనే 10 సంవత్సరాలు తపస్సు చేస్తే పొందిన ఫలితాన్ని మనం 1 రోజులో ధ్యానం చేస్తే పొందగలుగుతాము. అంత గొప్ప యుగం అండి ఇది, కలియుగం. కానీ మనకేం తెలియదు. అంటే ఈ యుగంలో వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే సత్యయుగంలో 10 సంవత్సరాలు తరబడి వాళ్ళు ఒంటి గాలి మీద ఎన్నో చూస్తున్నాం, ఎన్నో విన్నాం కదా. అంత కఠిన తపస్సు చేస్తేనే ఫలితం దక్కేది. ఇప్పుడు ఈ యుగం అట్లా కాదు. అన్ని యుగాలలో ఏళ్ల తరబడి తపస్సు చేస్తే దక్కే ఫలితము 1 గంట, 1 రోజు మనం చేసే తపస్సులో అంత శక్తిని మనం పొందొచ్చు అని
మనకి యోగులు చెప్పిండు. అందుకనే కలియుగంలో పుట్టి కష్టాలని అనుభవిస్తూ బాధలని అనుభవిస్తూ పరమాత్మని చేరుకునే వాడే చాలా గొప్పవాడు. కాబట్టి కలియుగంలో పుట్టిన వాళ్ళందరూ చాలా చాలా గొప్ప మాస్టర్లు. కానీ ఆ సత్యాన్ని తెలుసుకుంటలేం, మనం మరుగున పడిపోయినాం మనం. అందుకని ఫస్ట్ మనకి భగవద్గీత అంటే భగవంతుడు ఇచ్చిన గీత. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం భగవద్గీత లోపల లేము. మనం ఏడున్నాం? బయట ఉన్నాం. అవునా? అంటే ఇక్కడ మనము సీత దగ్గరికి వెళ్దాము ఒకసారి. సీత ఏం చేసింది? అమ్మా ఈ గీత గీసిన గీత లోపల ఉందని చెప్పింది. అమ్మ ఏం చేసింది? గీత బయట ఉన్నది. బయట ఉంటే ఏమైంది? కష్టాలు వచ్చినాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సీతే గీత లోపల ఉంటే అని మనం మాట్లాడతాం కదా, గీత దాటిడం వల్ల ఆ రావణాసురుడు రావడం ఎత్తుకపోవడం ఇలా జరిగింది, అంటే కష్టాలు వచ్చినాయి. అందుకని మనం గీత బయట ఉన్నాం కాబట్టి కష్టాలు తప్పవు. మనం ఏం చేయాలి ఇప్పుడు? వెరీ గుడ్. గీత లోపల ఉండాలి అంటే మనం ఏం చేయాలి? గీతని చదవాలి. పారాయణం కాదు. పారాయణం అంటే చదివి వదిలిపెట్టడం కాదు. పారాయణం అంటే గీత అంటే ఏంటిది అసలు? గీత చెప్పిన శ్లోకం ఏంటిది? ఆ శ్లోకం నిన్నేం చేయమంటుంది? ఇప్పుడు మనం ఒక శ్లోకం తెలుసుకుందాం. ఆ శ్లోకం మనల్ని ఏం చేయమంటుంది? అది చెయ్యడమే భగవద్గీత లోపల ఉండడం. సరే, నువ్వు తెలుసుకుంటున్నావు, శ్లోకాలు అందరు కంఠస్థం చేసిండ్రు అనుకోండి. పారాయణం అంటే ఏంటంటే కంఠస్థం చేసి కొందరు చదువుతారండి, కానీ ఆచరణ ఉండాలి. భగవద్గీత పూజ చేసేది కాదు, ఆచరించేది. పూజకి ఏం చేస్తాం? గుడిలో పెడతాం, పసుపు కుంకుమ పువ్వులు అన్ని వేస్తాం. నీ గుండెల్లో పెట్టుకోమన్నాడండి భగవద్గీతని. మనం గుడిలో పెట్టేసి చలో అని చేతులు దులుపుకుంటున్నాం. గుడిలో వెళ్తే నీకేం రాదు. దాన్ని ఓపెన్ చేసి ఆ గీత లోపలికి వెళ్ళి నీ గుండెలోకి తెచ్చుకుంటే నీ లోపలనే భగవంతుడు ఉన్నాడు అన్న సత్యాన్ని తెలుసుకొని ఆ భగవంతునితో కనెక్ట్ అవుతూ నువ్వు భగవంతుడిగా ఎదుగుతావు. దాని పేరే మోక్షము. ఎంత ప్రాసెస్ ఉందండి! ఇదంతా చేయాలంటే మనకి ఎన్ని జన్మలు పడుతుంది? మరి ఎన్ని జన్మలు అవసరం లేదని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ జన్మలోనే ఆఖరి జన్మ చేసుకోమని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి ఆ ధ్యానం చేస్తూ పొందిన అనుభవాలని 10 మందిని కూకోబెట్టి అక్కడికి వెళ్ళు, వాళ్ళింటికి మనం వెళ్ళి చెప్పాలి. మన ఇంటికి పిలుచుకోవచ్చు. మీరందరూ ఆదిలాబాద్కి వచ్చినా, నేను మీ దగ్గరికి వచ్చినా, మీరు ఎక్కడ ఉంటే మేము అక్కడికి వస్తాం. ఎందుకంటే తిరిగి చెప్పాలి. మనకు కావాలి అంటే మనము చెప్పాలండి. అందుకని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి, నిజమైన ధ్యానం చేసి, ఆ ధ్యానం ద్వారా ఏం పొందినావు, నువ్వు ఏం పోగొట్టుకున్నావు, ఇవన్నింటిని పంచాలి. పంచుతున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అంటే ఆచరిస్తున్న కొద్దీ నువ్వు పరమాత్మకి దగ్గర అవుతూ ఉండవు. అందుకనే మనము ఈ గీత ఫస్ట్ మనకు అర్థం కాదండి. ఎందుకు అర్థం కాదు? మరి మనం హిందువులమే కదా, తెలుగే కదా, ఎందుకు అర్థం కాదు? ప్రశ్న. ఈ ప్రశ్న మన లోపలికి రావాలి. చాలా మందికి ఏమైతుందంటే శ్లోకం సంస్కృతంలో ఉంటుంది, తప్పులు ఒప్పులు అన్నీ కలిపి చదివేసి ఆ శ్లోకాన్ని బట్టి కంఠస్థం చేస్తాం. కానీ అది కాదు. ఆ శ్లోకం యొక్క అంతరార్థం మనకు అర్థం కావాలి. కానీ మనకు ఎందుకు అర్థం కావట్లేదు? చదువుతారు, చాలా మంది చదువుతారు, మరి ఆ శ్లోకం ఏం చెప్పింది అని నేను ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం లేదు. మనకు కావాల్సింది ఏంటండి? శ్లోకమా, దాని మీనింగా? మీనింగ్ కావాలి. మరి ఇప్పుడు మనము మీనింగ్ కావాలి అంటే అర్థం కాదు. మరి ఒక్కసారి చదివినామనుకోండి. అసలు నేను ఇంకో నా విషయం చెప్తాండి. నేను పెళ్లి కాకుండా ముందు విపరీతమైన పూజలు చేసేదాన్ని. 3 గంటలకు లేచి అంతమందం మేగి పూజ చేసేదాన్ని. భగవద్గీత చదివితే పుణ్యం దగ్గరనే ఆగిపోయినండి. నాకు అంతకుమించి ఇంకే లోక జ్ఞానం తెలియదు.
పుణ్యం దగ్గర ఆగిపోయి భగవద్గీత అయితే పుణ్యం వస్తాట, భగవద్గీత అయితే పుణ్యం వస్తాట, భగవద్గీత అయితే పుణ్యం వస్తాట అని తెలుసుకొని భగవద్గీత చదవడం రాదు, కానీ చదువుతున్నా, కానీ ఫస్ట్ నా నెత్తికి ఎక్కట్లేదు. చదువుతూ ఏం చేసేదాన్ని 10 మందిని పిల్లల్ని చుట్టూరుగా ఊకుండా పెట్టుకొని చెప్పాలి అన్నది మళ్ళీ ఒకటి తెలుసు, చదవాలి, తెలుసుకోవాలి, చెప్పాలి. కానీ ఈ శ్లోకం చదువుతుంటే పుట్టడు తప్పులు. ఆ పిల్లలకి ఇలా చదువుతూ అలా చెప్పేదాన్ని, కానీ ఏమీ నెత్తికెక్కాలి. అరే ఈ భగవద్గీత ఏంటి అసలు ఎంతైనా గుర్తుండట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కాలేదు అని ధ్యానంకి వచ్చిన తర్వాత, ధ్యానంలో నేను ఎదిగిన తర్వాత తెలిసిందమ్మా ఎందుకు అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పండి మీరు, నాకేం తెలిసిందో నేను చెప్తా. ఎందుకు అర్థం కాలే? భగవద్గీత ఎందుకు అర్థం కాదు? తెలియే కదా. దాన్ని భావయుక్తంగా మననము చేసి తను అనుభవించి చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఫస్ట్ చదివిన వాళ్ళకి అర్థం కాదు అని అడిగిన నేను. కాదు కాదు అంటే గురువు ఓకే, గురువు సంగతి మళ్ళీ. ఎందుకు అర్థం కాదంటే భగవద్గీత బ్రహ్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానంలో ఉంది ఇది. మరి నువ్వే స్థితిలో ఉన్నావు? మానవ స్థితిలో. మానవ స్థితి కూడా ఎక్కడుంది? మానవ స్థితి అంటే కరుణ, దయ, ప్రేమ ఉంటాయి. నీ లోపల అవతారమేమో మనిషిది, గుణాలు ఇప్పుడు తోకచ్చింది. అంటే మన లోపల ఏమున్నాయి? అరిషడ్ వర్గ, అంటే కోపం ఉంది, ద్వేషం ఉంది, అసూయ, ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని మనస్సు స్థితి అంటాం. అంటే నువ్వేమో ఉన్నది మనస్సు స్థితి, బుద్ధి స్థితి దాటలేదు, ఆత్మస్థితికి రాలేదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మస్థితికి వస్తావో, మెల్లిమెల్లిగా ఆత్మ వైపు వస్తున్నావో, అప్పుడు భగవద్గీత చదివి చూడు, ఎందుకు అర్థం కాదు? సూపర్ అర్థమవుతుంది. అంటే ఆత్మ పరమాత్మ ఒకటే కాబట్టి గీత అంటే ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానం కాబట్టి మనం ఎప్పుడైతే ఆత్మలమని సత్యం తెలుసుకొని ఆత్మకి దగ్గరైతామో అప్పుడు కదా ఇది అర్థమవుతుంది. సరే, మనం ప్రశ్న ఇస్తాం, భగవద్గీత చదివినా అర్థం కాదు, ఒక్కసారి చదవండి. ఫస్ట్ అర్థం కాదు, మళ్ళా చదవాలి, అయినా కాదు, మళ్ళా 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 ఇలా మీరు 1కి 10 సార్లు చదివిన రోజు అర్థమవుతుందా లేదో చూడండి. ఎందుకంటే మీ స్థితి పెరుగుతుంది అక్కడ. చూడండి, ఒక్క శ్లోకం దగ్గర మీరు చదివితేనే, ఇప్పుడు మనకు ఒక అర్థం కాని పాయింట్ ఉందనుకోండి, చదివినప్పుడు మీకు అర్థం కాలే, అర్థం అయ్యేంత వరకు మీరు దాన్ని మళ్ళీ ఏకాగ్రతతో చదవండి. ఎందుకు అర్థం కాదో చూడండి, అప్పుడు అర్థమవుతుందండి. అందుకనే భగవంతుడు ఇచ్చాడు కాబట్టి భగవద్గీతని చదవాలి. అవునా? మరి భగవంతుడు ఇచ్చిన గ్రంథాన్ని పక్కకెత్తేసి భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని పక్కకి పెట్టి భగవంతుడి విగ్రహాన్ని పట్టుకొని కూర్చున్నాం మనం. ఏది రైట్? ఏది కావాలి? ఫస్ట్ భగవంతుడు ఇగో ఇటు రా, ఇక్కడ జ్ఞానం ఉంది అని ఒక గీత గీసిండు నీకు. ఈ గీత గీసి ఇందులోనే ఉండు అని చెప్పి మనకు ఒకటి ఇచ్చిండు. ఆ గీతను దాటి ఈ గీత లోపలి దీన్ని అటు ఎత్తేసి మనం ఈయన యొక్క ప్రతిరూపం, ఒరిజినల్ రూపం కాదు అది. ఒరిజినల్ రూపం ఎక్కడుంది మరి? అసలు కృష్ణుడు, రాముడు, ఆత్మారాముడు, ఆత్మలింగము అంటే ఇవన్నీ కూడా ఒక్కటే, పరమాత్మ ఒక్కోడే. మరి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఎంతమంది నమ్ముతున్నారు? మన లోపల దేవుడు ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతారు? గుడిలోనే ఉన్నాడని నమ్మకం కొందరికి, ఇంట్లోనే గుడిలో ఉన్నాడని మరికొందరికి, లేదు నా గుండెల్లో ఉన్నాడని కొందరికి. మరి ఎంతమంది మన లోపల ఉన్నాడు? నాకు లేనే లేదు అన్న చేతిలో పట్టదు. ఇక్కడ ఏమనుకుంటారు అన్నది లేదు. మనం నిజం తెలుసుకుందాం. ఇక్కడ మీకు డౌట్ ఉందనుకోండి, మీరు అడగండి, ఉన్నాడా లేదా ఇప్పుడే తెలుసుకోవచ్చు. అవునా కాదమ్మా? మన ముంగట ఏముంది? భగవద్గీత ఉంది, పరమాత్మ ఇచ్చిన జ్ఞానం ఉంది, దాంట్లోనే ఉంటది సత్యం.
సాక్ష్యం ఇది. అందుకే కదా కోర్టులో భగవద్గీతని ఏదో ప్రమాణం చేస్తే అడుగుతారు. గోపాలలో ఎంత ఫైటింగ్ జరిగింది. భగవద్గీతనే నమ్మద్దా, భగవద్గీత మీద ప్రమాణం చేయొచ్చు, పరమాత్మ ఇచ్చిన గీత నమ్మద్దు అని ప్రశ్నిస్తే తుక్కు చేశారు. భగవద్గీతని ప్రమాణంగా చేసుకొని గెలిచిండు. మనం ఆ సినిమా మొత్తాన్ని 100 సార్లు చూడాలండి. ఎన్నిసార్లు? అప్పుడు పెన్ను పేపర్ పట్టుకొని అందులో ఈ వెంకటేశ్వరుడు అంటే వెంకటేష్ అంటే అర్జునుడు, కళ్యాణ్ అంటే కృష్ణుడు, వాళ్ళ ఇద్దరు సంవాదం ఏం జరుగుతుందో నోట్బుక్ పెట్టుకొని రాసుకోవాలా. ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా కాదండి అది. అలాంటి సినిమాలు వస్తే 100 సార్లు చూడాలి. అయినా మళ్ళీ కొత్తగానే కనిపిస్తుంది. నేర్చుకునే స్థితిలో ఉంటే కొత్తగా కనిపిస్తుంది. నేర్చుకునే స్థితి మొన్ననే చూసినా బోర్ అవుతుంది అనిపిస్తుంది. కానీ వెతికితే అందులో ఎంతో జ్ఞానం ఉందండి ఆ సినిమాలో. ఒక్కొక్క శ్లోకాన్ని వివరిస్తాడు. మరి అందుకనే భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అర్థం కాకపోయినా ఏం చేయాలా? చదువుతూ ఉంటే అర్థమవుతుంది. మళ్ళీ చదువు. సరే మాకు చదువు రాదు అని ప్రశ్నిస్తోళ్ళు ఉన్నారు కదా. చదువు రాని వాళ్ళకి వినడానికి ఉన్నదండి భగవద్గీత. ఉన్నదా లేదా? చచ్చిపోయిన శవాల దగ్గర పెడతారు కానీ బతికున్నప్పుడు పెట్టుకోవాలి అది. మరి చదవాల్సిన అవసరం లేకుండా కూడా ఘంటసాల గారు మనకి చక్కగా ఆయన గొంతుతో అద్భుతంగా భగవద్గీత మొత్తాన్ని పాడి అంతరంగంగా అర్థం చెప్పి మనకు క్యాసెట్లు విడుదల చేశారు. కాబట్టి వాటిని కొనుక్కొని ప్రతిరోజు ఉదయం మన ఇంట్లో భగవద్గీత గింత స్టార్ట్ అయితే నీ ఇంట్లో చీడ పీడ దరిద్రం అన్ని వారిపోతాయా? పారిపోవా? నమ్మకం ఉందా? ఫస్ట్ ఏం చేయాలి? పొద్దున బ్రహ్మ గడియల్లో భగవద్గీత వినబడాలి మన ఇంట్లో. మరి గుడిలో వేస్తారండి, ఎవరన్నా శ్రద్ధతో వింటారా అండి? అది నడుస్తూనే ఉంటది, మనలొల్లి మనకే ఉంటది. అందుకని ప్రతి ఇంట్లో భగవద్గీత స్టార్ట్ అయింది అనుకోండి, ప్రతి ఇంట్లో భగవద్గీత ధ్వని ఎప్పుడైతే ఆ గ్రామంలో స్టార్ట్ అవుతుందో ఆ గ్రామానికి ఏ చీడ పీడ దరిద్రమే రాదండి. ఎందుకు లేదండి? ఈ సోయి ఎందుకు లేదు? మనకి తెలుస్తలేదు. మనకి ఒక ముస్లింకి తెలుస్తుంది ఎలా ఆచరించాలో వాళ్ళది, కానీ మనకు తెలుస్తలేదు. అందుకని భగవద్గీత మనకు తెలియాలి అంటే ఇటువంటి క్లాసులు వింటే తప్ప మీకు అర్థం కాదు. మరి ఎందుకు ఒకరోజు పెట్టుకోలేము? మనం 3 రోజులు ఎందుకు పెట్టినామంటే ఈరోజు చెప్పి ఇడిసె పెడితే మీ నెత్తికి ఎక్కది. అందుకని మళ్ళీ రేపు రావాలి. 2వ రోజు ఇంకొకటి ఉంటుంది, 3వ రోజు ఇంకొకటి ఉంటుంది. ఏం పోయింది? 3 రోజులు ఇంట్లో పనులు చకాచకా చేసుకొని వచ్చి ఇది నీ ఆత్మ ఎదుగుదల కోసం. అంటే నువ్వేం పనులు పాపం పనులు చేసినావు, ఏ పనులు పుణ్యం పనులు చేసినావు ఇక్కడ తెలుస్తుంది. నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకొని సరైన మార్గంలో జీవించడానికి, సరైన పనులు చేయడానికి, సరైన ఆలోచనలు సరైన మాటలు చేయడానికి ఈ యొక్క 3 రోజుల భగవద్గీత జ్ఞానము అనేది నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మన జీవితంలో మన సంసారంలో ఏదైతే ఒడిదుడుకులు ఉన్నాయో అవన్నీ నువ్వు తెచ్చుకున్నాయే, కానీ నీ కోడలు తెచ్చిందో, నీ అత్త తెచ్చిందో, నీ పక్కింటోడు తెచ్చిందో, నీ తల్లిదండ్రులు తెచ్చిందో, నీ అత్తమామ తెచ్చిందో ఎవరికి సంబంధం లేదు. అంతా నా కర్మ నా కర్మ నా కర్మ అని మొత్తుకుంటావు కదా. మరి నా కర్మ అని మొత్తుకుని మళ్ళీ వేరేళ్ళ మీద ఎత్తేస్తావు. ఇలాంటి పాఠాలు వింటే సత్యం తెలుస్తుంది. నా కర్మాన్ని ఎందుకు కొట్టుకుంటున్నావు? మరి ఎదుటివాడి కర్మాన్ని కొట్టాలి కదా వాళ్ళని. కర్మ నీది. నా కర్మ అంటే దాని అర్థం ఏంది తెలుసా? కర్మ అంటే పని. నా అంటే నేను చేసుకున్న కర్మాని నువ్వు కొట్టుకుంటున్నావు. అంటే నువ్వు చేసిన కర్మ నీ దగ్గరికి వచ్చింది. అది పాపమా పుణ్యమా? ఇక్కడ మనకి భగవద్గీత మరి అర్జునుడు ఏడిస్తే మన పంట వండింది మానవుందన్న.
కృష్ణుడు అప్పుడు చెప్పిండు అంతే, రాయలే. చెప్పిండు, ఎంతసేపట్లో చెప్పిండో తెలుసా? కేవలం 10-15 నిమిషాలలో కాలాన్ని ఆపేసి, అక్కడ ఉన్న ప్రతి మనిషిని కాలాన్ని ఆపేసి కేవలం అర్జునునికి హితబోధ చేసింది. మరి 18 అధ్యాయాలలో 500 పైన కృష్ణుడు చెప్పిండు, కొన్ని అర్జునుడు అడిగిండు, సంజయుడు, ధృతరాష్ట్రుడు. ఫస్ట్ శ్లోకమే ధృతరాష్ట్రుంది. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే భగవద్గీత చెప్పడం అయిపోయింది. అయిపోయిన తర్వాత యుద్ధంలో చాలా మంది మరణించిండండి. భగవద్గీత ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చిందని చెప్తున్నా. మరి ఇక్కడ వ్యాస భగవానుడు రాముడు ఉన్నప్పుడు ఉన్నాడు. మళ్ళీ ద్వాపర యుగంలో అందరికీ విద్యలు నేర్పిండు, చాలా మందికి. అయితే ఏమైంది, ఎవరు బ్రతికి లేరు అని ఒక బాధతో ఉన్నప్పుడు తన గురువు నారదుడు భూమి మీదకి వస్తాడు. అన్ని విద్యలు నేర్పినావు కానీ అసలైన విద్య నేర్పలే అని చెప్పి, మనిషికి జ్ఞానం ఉంటే యుద్ధాలు జరగవు అని చెప్పి అప్పుడు అర్జునునికి వ్యాస భగవానుడు అలా మనకి నారదుడు చెప్తాడు వ్యాస భగవానునికి, నువ్వు ప్రపంచానికి జ్ఞాన బోధ చేస్తే ఆ జ్ఞానం వల్ల యుద్ధాలు జరగవు, ఎవరు చనిపోరు అని చెప్పినప్పుడు అప్పుడు వ్యాస భగవానుడు ఏ భగవంతుడైతే భూమి మీదకి వచ్చి జగద్గురువుగా మనకి అర్జునునికి చేసినట్టుగా హితబోధ మానవునికి చేసిండో అదంతా కూడా మరి మానవునికి అందించు అని చెప్పినప్పుడు బ్రహ్మలోకం వెళ్తాడు. బ్రహ్మలోకం వెళ్ళినప్పుడు బ్రహ్మ చెప్తాడు, ఇది నాతోని కాదు అని. తర్వాత విష్ణుమూర్తి, తర్వాత శివుని దగ్గరికి వెళ్తాడు. ఇలా 3 లోకాలు, ఏది చేసినా 3 లోకాలకు చెప్పాలి. 3వ లోకంకి వెళ్ళినప్పుడు శివుడు అంటాడు, నాకు 2 పుత్రులు ఉన్నారు, వారిద్దరికి బుద్ధికి పరీక్ష పెట్టు వ్యాస భగవాను చెప్తాడు. వ్యాస భగవానుడు వెళ్ళి కుమారస్వామికి, గణపతికి బుద్ధికి పరీక్ష, ఎవరికి ఎక్కువగా బుద్ధితో నేను పెట్టిన పరీక్షలో గెలుస్తానని చెప్పి పరీక్ష పెడితే విఘ్నేశ్వరుడు గెలుస్తాడు. గెలవడానికి కూడా ఒక కారణం ఉంటుంది, అది పెద్ద స్టోరీ ఉంటుంది. ఆయన గెలిచిన తర్వాత భగవద్గీత రాయడానికి ఆయన అర్హతని పొందినప్పుడు అరణ్యంలోకి తీసుకొని వెళ్తాడు. భగవద్గీతని రాయడానికి అరణ్యంలో, అంటే మహాభారతంలో చెప్పిన జ్ఞానాన్ని రాయడానికి అరణ్యంలోకి వ్యాస భగవానుడు, ఈ బుల్లి వినాయకుడు, బుల్లిగా ఉంటాడు, ఇంకా అప్పటికి పెద్దవాడు కాదు, వెళ్ళిన తర్వాత ఒక ప్రశ్న ఇస్తాడు, నేను ఆగకుండా చెబుతాను. ఎవరు? వ్యాసుడు. ఉన్నారా మీరు అందరు? ఫస్ట్ ఇక్కడ వింటున్నారా? నేను మళ్ళీ ప్రశ్న వేస్తే ఎంతవరకు విన్నారు? వ్యాసుడు ఏమంటాడంటే, నేను కళ్ళు మూసుకొని తపస్సులో కూర్చొని కృష్ణ భగవానుడు ఏం చెప్పిండో అదంతా నీకు చెప్తూ ఉంటా, నువ్వు రాయాలి, రాసేటప్పుడు నేను చెప్పిన దాన్ని నువ్వు అర్థం చేసుకొని రాయాలి అంటాడు. ఫస్ట్ ఇక్కడ ఎక్కించుకున్నాక దానిని బట్టి గీత రాయాలి అంటే ఎంత కష్టమో చూడండి. అయినా సరే నేను ఒప్పుకుంటున్నాను, ఒప్పుకొని నెమలిపించాలి, ఇలా ముంచాలి, ఇలా రాయాలి, ఇలా ముంచాలి, ఇలా రాయాలి. మళ్ళా పెన్ను డైరెక్ట్ రాసుకుంటా పోదప్పుడు నెమలి పించాలతో రాస్తున్నప్పుడు అవి విరిగిపోతూ ఉంటాయి, అప్పుడు వెనుకబడిపోతారు. నేను వ్యాస భగవానునికి మాట ఇచ్చాను, భాగవతం రాస్తున్నప్పుడు వెనుకబడిపోతుంటే అప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టి దంతాన్ని విరిచిందండి. అప్పుడు ఏకదంతుడైంది. దంతాన్ని విరిచి భగవద్గీతని రాసిండు. ఎవరు? మరి భగవద్గీత రాసింది ఎవరు? వినాయకుడు. రాపిచ్చింది ఎవరు? చెప్పింది ఎవరు? భగవంతుడు. చెప్పింది కృష్ణుడు, అంటే భగవంతుడు చెప్పిండు.
వ్యాసుడు కూడా భగవానుడే. ఈ ముగ్గురు యోగులు కలిస్తే వచ్చిన గ్రంథమే. మరి ఈ ముగ్గురు యోగులకి ఏం పని లేదా? మన కోసం ఎందుకు పంపించిండు? కానీ మనం చదవం. మీరు కొంచెం అని అంటే ఫస్ట్ మనకు తెలియదండి, చాలా మందికి తెలియదని ఈ యజ్ఞాలు పెట్టడం జరుగుతుంది. ఏం చేస్తున్నాం? ప్రతి పల్లెకి వెళ్ళి పెద్ద చిన్న తేడా లేకుండా భగవద్గీత మరుగున పడిపోతుంది. దాన్ని లేపడానికే ఈ యజ్ఞాలు. మరి యజ్ఞాలు అవసరమా కాదా? అవసరమా? మరి ఇటువంటి యజ్ఞాలకి పల 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 పలం అంటే ఎంతమంది ఉండాలా? అసలు ప్రతి మనిషి ఇంట్లో ఉండద్దు, యజ్ఞం దగ్గర ఉండాలి. అందుకని ఇలాంటి భగవద్గీతని కృష్ణుడు చెప్తే, వ్యాసుడు రాపిస్తే, మరి వినాయకుడు దేంతో రాసిండు? దంతంతో రాయడానికి నేను ఎక్కడ వెనుకబడిపోతాను అన్న ఉద్దేశంతో దంతాన్ని విరిచి రాసిందండి. ఒకసారి మీ పన్ను నిలిచి ఏమన్నా పక్కకు పెట్టండి చూద్దాం. అంత త్యాగాలు చేస్తామా మనము? మరి భగవంతుడు చూడండి, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డే నా బిడ్డ అనుకొని వీళ్ళందరూ కూడా, మరి వినాయకుడు విష్ణుమూర్తి, వ్యాసుడు విష్ణుమూర్తి, కృష్ణుడు విష్ణుమూర్తి. ఈ ముగ్గురు వేషాలు వేసింది విష్ణువే. విష్ణువు ఎందుకు మరి ఇన్ని అవతారాలు ఎత్తుతాడో ఎవరికన్నా ఆలోచన ఉందా? శివుడు వేయడు, బ్రహ్మ వేయడు, విష్ణువే. వేషమేసిన విష్ణువే. వామనగా, నరసింహగా, దశావతారాలు అంటాం. దశావతారాలే కాదండి, ఇంకెన్నో అవతారాలు ఎత్తిండు. మెయిన్ అవతారాలు దశావతారాలు, కానీ ఇంకా చాలా చాలా అవతారాలు ఎత్తిండు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఎందుకు వేస్తాడు? మరి అవతారాలు ఎందుకు వేస్తాడు? అప్పుడు బ్రహ్మకు కూడా శివుడు కూడా బాధ్యత ఉంది కదా అందులో. వీళ్ళు వేయకుండా ఈయన ఒక్కోడే ఎందుకు వేస్తాడు? దుష్ట శిక్ష రక్షణ కరెక్టే. ఎందుకు అంటే బ్రహ్మ బాధ్యత ఏంది? సృష్టించడం వరకే. సృష్టి అంటే బ్రహ్మ, స్థితి అంటే నారాయణుడు. స్థితి అంటే ఏంటంటే నడిపించేవాడు. పుట్టినప్పటి నుంచి మరణించేదాకా నడిపించే బాధ్యత నారాయణుంది. నారాయణుడే మన లోపల ఉండి నడిపిస్తూ ఉంటే, నారాయణుడు ఏం చెప్తున్నాడో వినిపించుకోవడం పక్కకెత్తేసి మనసేం చెప్తుందో అలా విని అలా నడుస్తున్నావు. కాబట్టి నువ్వు అన్ని అంకర్ టింకర్లు అయిపోతున్నావు. అందుకనే నారాయణుడు నీ లోపల ఉండి నడిపిస్తున్నాడు. ఆయన స్థితి కాదు. మరి జీవం ఉన్నంత వరకే ఆయన బాధ్యత. జీవం పోయేటప్పుడు చూసుకునేది ఎవరంటే శివుడు. లయం చేసేవాడు అంటే సృష్టి, స్థితి, లయం. లయం అంటే కలుపుకోవడం. చూడండి, ఎవరి బాధ్యతని వాళ్ళు తీసుకున్నారు. ఒకళ్ళు సృష్టిస్తే, ఒకళ్ళు నడిపిస్తే, ఒకళ్ళు అంతం చేస్తారు. అందుకే నారాయణుడు అవతారాలు ఎత్తుతున్నాడు. ఇవి అర్థమైందా? నారాయణుడే ఎందుకు ఎత్తుతాడు, బ్రహ్మ ఎందుకు ఎత్తాడు, శివుడు ఎందుకు ఎత్తాడంటే ఇది దాని అర్థం. నారాయణుడు నడిపించేవాడు కాబట్టి ఒక్కొక్క అవతారంలో మరి ధర్మం తప్పినప్పుడల్లా నారాయణుడే భూమి మీదకి రావాలి. కాబట్టి ఎందుకంటే ఆయన ఈ సృష్టిని మొత్తం నడిపించేవాడు కాబట్టి ఆయననే భూమి మీదకి వచ్చి అదే చెప్తున్నాడు కదా శ్లోకంలో. అందుకని ఎప్పుడు కూడా ధర్మం తప్పినప్పుడు ఈ భూమి మీదకి ధర్మాన్ని రక్షించడానికి నన్ను నేను సృష్టించుకొని వస్తున్నాను భూమి మీదకి అన్నా. అర్థమైందా? మరి అలా మనకి భగవద్గీత విష్ణుమూర్తి అంటే కృష్ణుడు, వ్యాసుడు, వినాయకుడు ముగ్గురు ఈ నారాయణులే కలిసి మనకి ముగ్గురు యోగులు కలిసి ఇచ్చిన గ్రంథమే, మానవ గ్రంథమే భగవద్గీత. ఒక్కసారి భగవద్గీతకి, ఆ వినాయకునికి, వ్యాస భగవానునికి, కృష్ణునికి గట్టిగా నా నోరు గట్టి ఉంది కానీ చప్పట్లు కట్టలేదు. తప్ప కొడితే ఉల్లాసం ఉండదండి. నిద్రలు వస్తున్నాయి. ఏంది ఒరగద్దు. చేరు కొరిగి కూర్చున్నాను నేను. చూడండి, నేను ఒరిగినా. నా
నాకు ఇంకా మెత్త కూడా ఇస్తాను అక్కర్లేదు అంటే మనం ఒరిగి కూర్చుంటే వినలేము, నిద్ర వస్తుంది, మత్తు వస్తుంది. అలా మనము ఈ భగవద్గీత వినాయకుని ద్వారా మరి ఈ లోకానికి అందించడం జరిగింది. మరి చక్కగా మరి భగవద్గీత ఇలా భూమి మీదకి వచ్చిందని అన్ని విషయాలు తెలుసుకుంటాం. తర్వాత మనకి పరీక్షిత మహారాజు ఫస్ట్ చెప్పుకున్నామండి స్టోరీ. పరీక్షిత మహారాజు ఎన్ని రోజుల్లో మోక్షం పొందిండు? 7 రోజులు. అందుకే అన్ని ప్లేస్లలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 7 రోజుల సప్తాన్ని పెట్టి నడిపిమని చెప్పిండు. దాని మీనింగ్ అది. ఎవరైతే 7 రోజులు కంటిన్యూ తప్పకుండా వచ్చి జ్ఞానాన్ని నేర్చుకుంటారో వాళ్ళు రాక్షస స్థితి నుంచి మానవ స్థితి నుంచి ఆత్మస్థితికి వస్తారు అన్న ఉద్దేశంతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అన్ని గ్రామాలలో సప్తాల మీద సప్తాలు, సప్తాల మీద సప్తాలు పెట్టమనడానికి కారణం ఇది. మేడం క్లాసులు పెట్టిస్తే తెలుస్తుంది. అర్థమైందా అమ్మా? మరి మన ఇంట్లో జరగన్నా అద్ద ఈ సప్తాహం. ఇది గ్రామంలోనే కాదు, ప్రతి ఇంట్లో జరగాల్సిన జ్ఞాన ధ్యాన జ్ఞాన భగవద్గీత సప్తాహం. ఏ ఇల్లు అయితే 7 రోజులు మన ఇంట్లో పెడతామో అంటే రోజు ఒక మాస్టర్ వచ్చి మంచిగా మాస్టర్లని కూడా పిలిచేటప్పుడు ఏ మాస్టర్ అయితే ఆచరిస్తూ జ్ఞానబోధ చేస్తారో చెక్ చేసుకోవాలి మీరు. మరి 7 రోజులు ఉట్టినే పెడతలేం కదా, కష్టపడి అందరినీ పిలిచి ఇంత అద్భుతంగా సక్సెస్ చేయాలి అంటే ఒక మంచి మాస్టర్ని పిలిచి, ఆచరించే మాస్టర్ని పిలిచి జ్ఞానబోధ చేయించాలి. ఆ వచ్చిన వాళ్ళకి ఇంత ప్రసాదం పండిస్తావా ఫలం ఏదో ఒకటి ఇచ్చి 7వ రోజు అన్నదానం చేసుకోవాలి. చూడండి, అన్నదానము ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కింది వరకు వెళ్ళాలి. నేను నడుస్తూ ఉంటే నా కాళ్ళ కింద ఏమేమో పడి చనిపోతాయండి. మనం చూసుకోము. ఆ పాపం అంటుతుందా? అంటదా? అంటుతుందా? అంటదా? అంటుతుంది. నువ్వు బట్టలు విండుతావు, అప్పుడు ఎన్నో చనిపోతాయి. నువ్వు బోళ్ళు తోముతావు అంటే నువ్వు ఏ పని అన్నా చేయమ్మా. ఇల్లు నూపుతావా, ఆకిలు నూపుతావా, వ్యవసాయం చేస్తావా, బిజినెస్ చేస్తావా, జాబ్ చేస్తావా, నువ్వు జాబ్ మీద చైర్లో కూర్చొని పేపర్ పెన్ను పట్టుకున్నా కూడా సూక్ష్మ క్రిములు ఉంటాయి. అంటే నువ్వు ఏ కర్మ చేస్తున్నా కూడా ఆ కర్మతో పాటు పాపం కూడా అంటుతుంది. ఆ పాపము అంటిన పాపాన్ని అందరి కోసం చేస్తున్నాం పనులు. ఇప్పుడు ఇల్లు శుద్ధి చేయాలంటే ఇంటిని బాగు ఉంచాలి కాబట్టి, ఇల్లాలి బాధ్యత కాబట్టి, మరి బాగు చేసేటప్పుడు ఆ పాపం అంతా తల్లికి అంటుతుంది. బట్టలు విండాలి, తల్లికి అంటుతుంది. బోళ్ళు తోమాలి, వంట చేసేటప్పుడు కూడా ఎన్నో కూరగాయలు కోస్తాం, అందులో కూడా అంటే అడుగడుగునా సూక్ష్మ క్రిములు ఉంటాయండి. కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు ఉంటాయి. ప్రతి పనిలో కొంచెం పాపం అంటుతుంది కాబట్టి ఏ రోజుకు ఆ రోజు ఏ తల్లి అయితే వంట చేస్తుందో, ఏ తల్లి అయితే కర్మ చేస్తుందో ప్రతి ఒక్కరూ కూడా ఏ రోజుకు ఆ రోజు వండిన వంటని ఒకరికి దానం చేయాలి. ఇప్పుడు ఈ రోజు చేసిన పాపం అంటే నీ పనుల వల్ల అంటిన పాపం నీకు అంటిన దాన్ని తొలగించుకోవాలి అంటే వంట చేసి ఫస్ట్ మనం తినకుండా ఒక మూగజీవికి పెడతావా, అనుకోకుండా వచ్చిన అతిథికి పెడతావా, ఎవరికి పెడతావు? ఒకరికి కడుపు నింపు. ఎవరన్నది సంబంధం లేదు. వాళ్ళకి ఎప్పుడైతే మనం పెడతామో ఆ రోజు కర్మ అద్భుతంగా క్లియర్ అయిపోతుంది అని అన్నదానం గొప్పది అని చెప్పిండ్రు మనకి. మరి అన్నదానం గొప్పది. ఇలా రోజు మనం చేసిన వంటలో కొంచెం భాగం ఫస్ట్ ఒక జీవికి మనం నమస్కరించి తప్పకుండా పెట్టాలి. ఆ రోజు పాపం క్లియర్ అవుతుంది. అందుకనే అన్నదానం గొప్పది. అన్నదానం కంటే గొప్పది అని ధ్యానంలోకి వస్తే తప్ప, గురువు మన జీవితంలోకి వస్తే తప్ప తెలియలేదండి. అదే జ్ఞానదానము.
అన్నదానము అన్నిటికంటే గొప్పది అని మాత్రమే తెలుసు మనకి. కానీ ఇప్పుడు చూడండి, అన్నదానం గొప్పదని తెలుసు, కానీ ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎవరికి పెట్టాలి అన్న జ్ఞానం ఉందా మనకి? రోజు తింటున్నాం బందోబస్తు, 3 పూటలు పెడుతున్నామా ఎవరికన్నా? మరి ఆ జ్ఞానం మీ దగ్గర లేనట్టే కదా. ఆ జ్ఞానాన్ని పంచడం ఇంకా గొప్పది కదా. అంటే అన్నదానం కంటే ఆత్మ జ్ఞానము ఇంకా 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 గొప్పది. అందుకనే ఏదైతే మనకి అన్నదానం గొప్పది అంటే, మరి ఆ పాపాన్ని కడుక్కోవాలంటే అన్నం పెట్టాలి అన్న జ్ఞానం మనకు ఉండాలి. కాబట్టి అన్నదానం గొప్పదైతే అన్నదానం కంటే గొప్పది ఆత్మ జ్ఞానం. ఎందుకు అంటే ఒక మనిషి దుఃఖం నుంచి ఆనందం వైపు, ఆత్మ వైపు, పరమాత్మ వైపు వెళ్తాడు జ్ఞానం ద్వారా. కాబట్టి అన్నం పెడితే కరెక్ట్ 6 గంటలకు అరిగిపోతుందండి. అన్నం పెడితే ఏమవుతుంది? 6 గంటల్లో అరిగిపోయిన తర్వాత ఆ పెట్టిన తల్లిని మర్చిపోయి పెట్టే తల్లిని వెతుక్కుంటావు. కానీ జ్ఞానదానం అలా కాదు. మర్చిపోయేది జ్ఞానం అంటే, జ్ఞానము మనం మర్చిపోం కాబట్టి మనిషిని మనిషిలాగా మార్చి మాధవుడుగా చేస్తుంది. కాబట్టి అందుకనే అన్నదానం కొంచెం టైం పట్టిందంటే అయిపోతుంది, కానీ జ్ఞానదానం అయిపోదు. కాబట్టి అది ఎంత పెంచుకుంటే అంత పెరుగుతుంది. కాబట్టి జ్ఞానదానం గొప్పది. మరి ఈరోజు జానాబాయి ఏం చేస్తుంది? ఇక్కడ జ్ఞానదానాన్ని తన ద్వారా ఈ గ్రామానికి అందించాలన్న సంకల్పంతో 3 రోజులు మరి ఇక్కడ పెట్టుకుంది. అందుకనే మరి గొప్ప దానము చేస్తున్నప్పుడు తన లోపల ఏమీ ఆశించదు. ఇంతమంది రావాలి, ఇంతమంది తప్పకుండా వినాలి, ఇంతమంది తప్పకుండా ధ్యానం చేయాలని కాదు. హృదయపూర్వకంగా మనం పెడితే చాలు. ఏ లోపల మళ్ళీ లొటుకు ఉండి మీదికి పెట్టితే సక్సెస్ కాదండి. లోపల ఏం ఉంచుకోకుండా పరమాత్మ నాకు ఇచ్చిన అవకాశం పెట్టమని పెడుతున్నాను. అందరికీ మనం ఏం చేయాలా? నేను పెడుతున్నాను, ఇంతమంది రావాలి అన్నది కోరిక అవుతుంది. అంతమంది రావాలి అంటే నువ్వు అర్హత సంపాదించుకోవాలి. ఏం చేయాలి? ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. ఫస్ట్ పలానా కాడ ఈ ప్రోగ్రాం ఉంది, పలానా కాడ ఈ ప్రోగ్రాం ఉందని ఇంటింటికి వెళ్ళి చెప్పినప్పుడు అర్హత సంపాదించుకున్నావు. ఏ కోరిక అయితే ఉంది నీకు 100 మంది రావాలని, ఆ 100 మందికి వెళ్ళి చెప్పాలి. ఏమని చెప్పాలి? పలానా కాడ పలానా రోజు ఇది ఉంది అని చెప్తే అందులో నుంచి 50 వస్తారు కావచ్చు, లేకపోతే 100 వస్తారు కావచ్చు. అలా మనము ఫస్ట్ జ్ఞానము పెట్టాలనుకున్నప్పుడు చక్కగా ఈ దానం ఏమైతుంది అంటే ఆశించకుండా చేయాలి. చేస్తే మనకు పరమాత్మ ఈ ఫలితం గురించి ఆయన ఆలోచిస్తాడు. మనం ఆలోచించినామనుకో ఆయన ఆలోచించడం మానేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను మొన్న నీకు గది చేసిన, నీకు ఇది చేసిన అని నువ్వేం చేస్తావు? నాకేమొచ్చింది, ముందు నాకేమొస్తుంది అని ఆలోచిస్తావు. కర్మ చేసేంత వరకే నీ బాధ్యత అన్నాడు భగవంతుడు. ఫలితాన్ని ఆశించే హక్కు అర్హత నీకు లేదు అన్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ నా పని ఏంది? ఈ యజ్ఞాన్ని, ఈ జ్ఞానాన్ని పంచడం. ఈ జ్ఞానాన్ని పంచడానికి తను ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ వచ్చి నేను చెప్పాను, నా కర్మని నేను సఫలం చేసుకొని వెళ్ళిపోవాలి. నా బాధ్యత అయిపోతుంది. మీరు వింటున్నారు, విన్న తర్వాత వస్తారా రారా నాకు సంబంధం లేదు. నా ధర్మం ఏంది? రావాలి, చెప్పాలి. తర్వాత ఫలితం ఆయనే చూసుకుంటాడు. అంతవరకే మన పని. ఆమె నేను పెట్టినా అన్న ఉద్దేశం ఉండదు, ఇక్కడ నేను చెప్పినా అన్న ఉద్దేశం ఉండదు. మరి ఇప్పుడు ధ్యానము ఎలా చేయాలో తెలుసుకున్నామమ్మ. ఇంకెవరైనా ఉన్నారా కొత్త వాళ్ళు? ధ్యానం ఎలా చేయాలో మాకు తెలియదు. తెలుసా అండి మీకు ధ్యానం ఎలా చేయాలో? అమ్మ మీరే తెలుసా? తెలియదు. చెప్పుకుందాం ఒకసారి. ధ్యానం ఎలా చేయాలో ముందు నేర్పించాం. ఫస్ట్ వచ్చా అంటే నేర్చుకున్నాం. కాబట్టి
ధ్యానం ఎలా చేయాలంటే వేళ్ళల్లో వేలు పెట్టుకొని కింద కూర్చోవాలి ఫస్ట్. లేదు నాకు కూర్చోవడం రాదు అంటే పైన కూర్చోవాలి. కింద కూర్చోవడం వచ్చి కూడా అంటే ఇక్కడంటే కాదు, మన ఇంట్లో కింద కూర్చోవాలి. కింద కూర్చున్నప్పుడు నేలపైన కాకుండా ఆ నేలపైన మనం ఏమైనా వేసుకొని కింద కూర్చొని సుఖంగా సుఖాసనం, మనం చానపీటలు వేసుకొని హాయిగా ప్రశాంతంగా వేళ్ళలో వేలు పెట్టుకొని సుఖంగా కూర్చొని భృగిటి మధ్యలో అంటే నాసికాగ్రహము నాసికాగ్రహము అంటే నాసిక యొక్క మొదటి స్థానం ఇది, చివరి స్థానం ఇది. ఈ మొదటి స్థానంలో మనం దృష్టిని నిలపాలి. ఈ రెండు కనుబొమ్మల మధ్యని నాసికాగ్రహము అంటాము. ఇక్కడ మనం దృష్టిని నిలిపి ఇక్కడనే ఎందుకు అంటే ఇక్కడ మన శ్వాస మొదలవుతుంది. ఇక్కడ నుంచి మొదలవుతున్న మన శ్వాస నాభి వరకు వస్తుంది. ఇలా వస్తూ పోతున్న శ్వాస మీద మన యొక్క ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసుకొని పెట్టినామనుకోండి, మధ్యలో ఆలోచనలు మనస్సు అడ్డగిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలని కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అలా పెడుతున్న కొద్దీ మనం ఏమైతుంది, ఆలోచనలు పూర్తిగా తగ్గిపోయి బుద్ధి స్థితిని, మనస్సు స్థితిని, శరీర స్థితిని మూడింటిని దాటుతాం. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే దానితోనే ఏకమైతే శ్వాసని ధ్యాసని ఒక్కటి చేయాలి. రెండుగా ఉన్నాయి కదా, శ్వాస ధ్యాస, ఈ రెండు ఏకం కావాలి. ఒక్కటైతే శరీర స్థితి, మనస్సు స్థితి అంటే చంచలంగా పరిగెత్తుతున్న నీ మనస్సు శ్వాస మీద నిలకడైతుంది. ఫస్ట్ స్టెప్ శ్వాస మీద ఉండిపోతుంది. చెక్ చేసుకోవాలి మన లోపల, శ్వాస మీద ఉన్నావా, బయటకు వెళ్ళావా. బయటకు వెళ్ళామనుకో దాన్ని గుంజుక రావాలి. పోతున్నా కొద్ది అది పరిగెత్తుతూ ఉంటుంది, మనం పట్టుక రావాలి. పట్టుక రావడమే బుద్ధి, పట్టుక రావడమే బుద్ధి. బుద్ధి ఉంటే ఏం చేస్తాం, మనం పరిగెత్తుతున్న మనిషిని పట్టుకొచ్చి శ్వాస మీద ఎప్పుడైతే పెడతామో అమ్మ నిశ్చల స్థితికి వస్తుంది. నీ శ్వాస, నీ మనసు ఏమవుతుంది అంటే ఒక జాగల నిలకడగా శ్వాస మీద ఉంటుంది. అది అయిన తర్వాత ఏమవుతుంది, అలా కంటిన్యూ చేయగా చేయగా నీ మనస్సు శుద్ధి జరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి కదా రాక్షస గుణాలు. అప్పుడు ఏమవుతుంది, ఆ శ్వాస నిశ్చలం అవ్వగానే నిర్మలం అవుతుంది, అంటే శుద్ధి జరుగుతుంది. ఆ శుద్ధి జరగగానే ఏమవుతుంది, శూన్యమైపోతుంది. మనస్సు లేని స్థితికి వెళ్ళిపోగానే ఎక్కడైతే ధ్యాస పెట్టావో అక్కడ దృష్టిని నిలిపిన చోట మన శ్వాస వచ్చి కూసుంటుంది. ఆ కూసోగానే మనకి ఇక్కడ ఆలోచనలు పూర్తిగా వెళ్ళిపోతాయి. అప్పుడు నువ్వు ఆత్మ, మన లోపల ఉన్న భగవంతునికి ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ కాగానే పరమాత్మ యొక్క శక్తి నీ లోపలికి అపారంగా వస్తుందండి. ఇది ధ్యానం అంటే. అంటే మనం ఏం చేయాలా, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మనసు ఏం చేస్తుంది, పరిగెడుతుంది. పరిగెత్తుతున్న కొద్ది పట్టుక రావాలి. పట్టుక రాగానే శ్వాస మీద లగ్నమైందంటే అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లగా లోపలున్న మైలంతా వెళ్ళిపోయి శుద్ధి అవుతుంది. తర్వాత ఇంకా అలాగే కంటిన్యూ కూర్చుంటే అది శూన్యమవుతుంది. అప్పుడు కదా నీకు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. అంటే మనం ఏం చేయాలా, ఫస్ట్ కళ్ళు తెరవండి, అందరు ధ్యానంలో కూర్చోవద్దు. అలా లేపు, ధ్యానం కూర్చోవడానికి వచ్చిందా తల్లి? క్లాస్ వినమంటే ధ్యానంలో కూర్చుంటారు. ముందుకు రండి, మీరు ముందుకు రండి. ధ్యానంలో కూర్చున్నారు, ముందుకు రండి. అసలు ఎంత మంచి సబ్జెక్టు, క్లాస్ వినాలి. ఫస్ట్ మనము ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ధ్యాసని నిలిపినప్పుడే మనకు ఒక వైబ్రేషన్ వస్తుంది. శ్వాసనే ధ్యాస అంటే ఫస్ట్ శ్వాస ఎక్కడుంది, గీత చెప్తుంది. నాసికాగ్రహములో, భృగిటి మధ్యలో అంటుంది. భృగిటి మధ్యలో నీ యొక్క ధ్యాసను నిలుపు. నీ దృష్టి, ఈ దృష్టిని ఇక్కడ పెట్టి ఈ ధ్యాసని ఇక్కడ ఇక్కడనే ఉండాలి. మనం ఈ శ్వాస వస్తువు పోతున్న శ్వాస మీద ఇక్కడ ఉండి ధ్యాసని నిలిపితే ఈజీగా ధ్యానం కుదురుతుందండి.
మనం ఏం చేస్తామంటే ఇక్కడ ధ్యాస పెడతాం. ధ్యాస శ్వాసని భృగిటి మధ్యలో, గీతనే స్వయంగా చెప్తుంది మనకి, భృగిటి మధ్యలో దృష్టిని నిలిపి, నీ దృష్టి చూడండి, మీరు ఓపెన్గా ఉన్నప్పుడు, మీ కళ్ళు ఓపెన్గా ఉన్నప్పుడు మీ దృష్టి అంతా నా పైన ఉంది. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఇక్కడ మీరు ఉంటారండి, మీ ఆత్మ యొక్క కేంద్ర బిందువు ఇక్కడ ఉంటుంది. అందుకని మీ దృష్టి మీ పైన ఉండడం అన్నట్టు దాని ఉద్దేశం. అలా శ్వాస మీద ధ్యాస పెట్టి మన లోపలికి వెళ్తుంటే వెళ్ళగా 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 ఆ మనస్సులో ఆలోచనలు ఆగిపోయి శూన్యమైపోయి, మనస్సు వినండి, మనస్సు చెంచలమే, శ్వాస చెంచలమే, రెండు చెంచలమే. అందుకే చంచలమైన మనస్సుని కంట్రోల్ చేసేది చంచలమైన శ్వాసనే. కాబట్టి శ్వాస మీద ధ్యాస పెడితే మనస్సు పరిగెత్తకుండా ఆగిపోయి రెండిటికి రెండు, ఇగో శ్వాస ఎప్పుడైతే ఇక్కడ వచ్చి కూసుంటుందో ఈ ఆలోచన ఆగిపోతుంది. ఎంత అద్భుతం జరుగుతుంది మన లోపల, చూసుకుంటాం మనం ఈ కళ్ళు మూసుకుంటే చాలు, మొత్తం మన లోపలంతా తెలుస్తుంది మనకి. ఇప్పుడు నేను చేపిస్తా కొంచెం అయినా కదా, తెలుస్తుంది మనకి. ఈ భాగం అంతా అద్భుతంగా ఇలా గుంజుతూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. అలా మనం లోపలికి వెళ్ళాలి. మనసేమో బయట గుంజుకపోతుంది, బుద్ధితోని నువ్వు లోపలికి రావాలి. శరీరం ఏం లేదండి, ఉత్తనే కూర్చుంటుంది. అది శరీరం కూర్చుంటుంది, మనసు బయట పట్టుకపోతుంది, బుద్ధితో నువ్వు లోపలికి రావాలి. అప్పుడు లోపలికి వస్తే ఆ బుద్ధి స్థితి దాటి ఆ పరమాత్మ స్థితి ఆ లోపల ఉంది, గుండె లోపల. నీ శరీరంలో, ప్రాణమయ శరీరంలో, మనోమయ కోశం, ఇవన్నీ కూడా అక్కడ లోపల ఉన్నాయి. అక్కడికి నువ్వు వెళ్ళాలి. వెళ్ళడమే ధ్యానం. అందుకనే శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, అది నిన్నే తీసుకెళ్తుంది. నువ్వేం చేయాలా? ఆలోచన వస్తే కట్ చేసి శ్వాసతో కనెక్ట్ అయి లోపలికి వెళ్ళాలి. వెళ్ళగా 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 శూన్యమైపోతుంది. శుద్ధి ఫస్ట్ చంచలంగా ఉన్న మనస్సు నిశ్చలమైతుంది. చంచలం, నిశ్చలం, నిర్మలం, శూన్యం, 4 స్టెప్స్ ఉంటుందండి మనస్సు. అంత డేంజర్ అది. అలాంటి మనస్సుని దొరకబట్టి కుకుండ పెట్టాలి. అది ఎవరితో సాధ్యం అంటే శ్వాసతో సాధ్యం. అలా చేయగా చేయగా చక్కగా మనకి జ్ఞానం వస్తుంది. అదే చెప్తున్నాడు గీతలో. అది మనం ఎప్పుడైతే పాటిస్తామో మనకేమైతుంది? ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఇప్పటి వరకు మూసుకొని ఉంటుందండి బ్రహ్మరంధ్రం. మీరు ఎప్పుడైతే 9 రంధ్రాలని మూసేస్తారో, అంటే 2 కళ్ళు, 2 చెవులు, మరి మేడం ముక్కు కూడా కోసేసుకోవద్దా అని మీరు అంటారనుకోండి, ప్రశ్న ఇస్తారేమో చెప్పలేము. శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచనలు లేని స్థితికి ఎప్పుడైతే వెళ్తామో, శ్వాస ముక్కులో ఉండదండి. ఇగో ఈడచ్చి కూర్చుంటుందని ఇందాక చెప్పిన, గుర్తుందా? శ్వాస ఏమైతే అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు దాని మీదనే నీ ధ్యాస ఉంది. లోపల ఏ ఆలోచన లేనప్పుడు శ్వాస ఇక్కడి నుంచి 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 ఉడికి వస్తుంది. ఎక్కడైతే శ్వాస మొదలైందో మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చుంటుంది. అప్పుడు ముక్కులో గాలి ఉంటుందా? ఇగో ఈడికి వచ్చి గాలి ఉంటుంది. ఈ గాలి ఎప్పుడైతే ఈడ ఉంటుందో ముక్కు రంధ్రాలు మూసుకున్నట్టే కదా. అందుకనే 2 కళ్ళు, చెవులు, ముక్కు రంధ్రాలు, నోరు, మల విసర్జన, మూత్ర విసర్జన, ఈ 9 రంధ్రాలే 9 నవగ్రహాలు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని. శని నాలుక ఎవరు? నాలుక. శనీశ్వరుడు ఉంటాడు ఇక్కడ. అందుకే మాట జాగ్రత్త. గచ్చ రాహవే కేతవే నమః. ఈ 9 మంది నవగ్రహాలు మీరు గమనించండి. 9 నవగ్రహాలకు భయపడకుండా ధ్యానం చేసి ఈ గ్రహాల ప్రభావం మన మీద పడకుండా బ్రహ్మ యొక్క రంధ్రాన్ని ఓపెన్ చేసుకోమని చెప్పిండు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అంటే ఇక్కడ ఏమర్థమైంది మీకు?
మనం ఏం చేస్తాం, అబ్బో శనీశ్వరుడట, అబ్బో అన్ని గ్రహాలకి భయపడతాం. మరి ఇవన్నీ గ్రహాల కంటే పెద్దవాడు బ్రహ్మ. అంటే అన్ని గ్రహాలని మూసేసి నువ్వు బ్రహ్మ ఉండే రంధ్రాన్ని ఓపెన్ చేసుకునే శక్తి మన దగ్గర ఉంది. అర్థమైందా మీకు ఇప్పుడు? బ్రహ్మరంధ్రం అంటే ఎంత గొప్పదండి. బ్రహ్మ రంధ్రాన్ని కూడా పెట్టిండు మనకు పరమాత్మ. అందుకే నువ్వు దేవుణ్ణి ఏమి అడిగే పనే లేదు, అన్ని పెట్టేసిండు, మార్గాన్ని పెట్టిండు. బ్రహ్మతో కనెక్ట్ అవ్వాలంటే, పరమాత్మకి కనెక్ట్ అవ్వాలంటే మార్గాన్ని ఇచ్చేసిండు. అందుకే నీ జోలి నువ్వు ఎన్ని కోరికలు కోరినా ఆయనకి వినబడేయండి. మీరు ఉత్తానే బొమ్మలుగా అడవై నిలబడి ఈ కోరిక ఆ కోరిక ఎన్నన్నా కోరుకో, అసలు ఆయనకి వినబడదు. ఎందుకంటే అన్ని నీకు ఇచ్చేసిన కోరిక కోరడం కంటే ఆ కోరిక తీరడానికి అర్హతని సంపాదించుకోవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇద్దరం 10వ తరగతి అవుతున్నాం. నువ్వు నేను మేడం, ఈమెనేమో గుడికి పోయింది. దేవుడా 10వ తరగతిలో ఏం రావాలి, అందరికన్నా ఫస్ట్. ఇంకా చదవడు కానీ దేవుని దగ్గరికి ఒక కోరిక వాడేస్తాడు. మరి ఫస్ట్ వస్తే ఏం చేస్తావు నువ్వు? ఎన్ని? ఓ 100నో ఓ 10, లేకపోతే నీకు ఇంకేదన్నా ఇస్తా. ఇది ఈయన కోరుకొని వచ్చింది. నేనే గుడికి వెళ్ళట్లేదు, పుస్తకాన్ని దైవంగా భావించి ఫస్ట్ క్లాస్ రావాలంటే ఫస్ట్ ఏం కావాలా? కోరికనా అర్హతనా? నేను ఇక్కడ పుస్తకం పట్టుకొని చదివితే అర్హత సంపాదించినట్టా లేదా? కదా, అర్హత సంపాదిస్తే వస్తుందా? కోరిక కోరితే వస్తుందా? అంటే ఇక్కడ మనకు దేవుడు ఏం చెప్తుండంటే, నీకేం కావాలి ఫస్ట్ తెలుసుకో, తెలుసుకొని దానికి తగ్గట్టు అర్హతని సంపాదించుకో. కోరుకుంటే రాదు, అర్హతని సంపాదించు. ఇప్పుడు నేను చదువుకున్నా, మొత్తం 10th క్లాస్ సంబంధించింది అంతా చదివేసిన. ఫస్ట్ క్లాస్ నాకు వస్తుందా ఆయనకు వస్తుందా? భగవంతుడు అర్హతని చూస్తాడు కానీ ఇది కోరిండని ఇయ్యడు. మీరే చెప్తున్నారు కదా ఆన్సర్. ఇప్పుడు నాది రైటా రాంగా? మరి ఇప్పుడు మనం ఏం చేయాలా? కోరికలు కోరచ్చా? కోరికలు కోరితే భగవంతుడు భయపడతాడు. చూడండి, మీరు గుడికి వెళ్ళింది, మీరు 2-3 కోరికలు, అలా ఊరంతా గుడికి పోయి కోరికలు కోరుతూ ఉంటే భగవంతుడు ప్రతిదీ పెట్టేసిండు. చూడండి, ఒక్కొక్క రంధ్రంలో, అంటే మన ఒక్కొక్క 9 రంధ్రాల గురించి నేను మీకు చెప్పిన, ఇక్కడ ఒక్కొక్క రంధ్రంలో ఒక్కొక్క పరమాత్మ దాగి ఉన్నాడండి. అంటే గ్రహాలు, ఇప్పుడు బయట గ్రహాలు ఎవరెవరు? సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ ఉన్నాయి. బృహస్పతి, గురువు, శనీశ్వరుడు, రాహువు, కేతు, వీళ్ళందరూ మనకి గ్రహాలు. గ్రహణం బట్టి ఇలా అంటారు కదా, ఆ గ్రహాలు. ఆ గ్రహాలు ఏం చేశాయంటే ఎవరి కక్షలో వాళ్ళు వెళ్తూ ఉంటారండి. పైన వాళ్ళ డ్యూటీ వెళ్తూ ఉంటే మన యొక్క రాశిని బట్టి, మన యొక్క జన్మస్థితిని బట్టి మనకి తగులుతూ ఉంటారు. ఆ తగలకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ యొక్క ఎవరు గ్రహాల యొక్క స్థితిని మనం దాటాలి. అంటే మన యొక్క కండ్లు, చెవులు, ముక్కు ఇవన్నింటినీ కాసేపు మూసేస్తే మనకి ఆ గ్రహాల స్థితి దాటేస్తాం. దాటి ఏమైతుంది? ఆత్మస్థితికి వెళ్ళగానే మనం బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసుకుంటున్నాం. బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మనం ఈ గ్రహాల స్థితి దాటుతాం కాబట్టి వాటి ఎఫెక్ట్ మన మీద పడదు. చూడండి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిండు. అసలు తెలుసుకుంటే చాలు, ఇలా వస్తే చాలు, నీకే పాపము అంటదు అన్నాడు. కానీ అన్ని పాపాలు అంటించుకుంటూ మనకి ఇష్టం, మనమేం అటే పోతాం. అనా మనం అది చేసేదే కదా, చేస్తుంది అదే. ఇంత స్పష్టంగా ఇచ్చిండు. శనీశ్వరుడు అంటదంటే ధ్యానం చేస్తే ఏమైతుంది? మాట మీద ధ్యాస వస్తుంది. కాబట్టి శనీశ్వరుడు ఎందుకు అంటున్నాడు? అవునా కాదు? శని ఎందుకు పడతాడండి? నీ కర్మ ఎప్పుడైతే ఇప్పుడు ఒక కర్మ చేసిండు, పాపపు కర్మ మేడం, ఆ పాపపు కర్మ పండింది,
పండినప్పుడు శనీశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు. ఆయన తప్ప నీ తప్పు నీ దగ్గర పెట్టుకొని అబ్బో శని అంటాం. కానీ ఏ గ్రహాలది తప్పు ఉండదండి, తప్పంతా మన దగ్గర ఉంది. అందుకని ఎవరైనా గురు బలం లేదు అంటాం, గురు బలం ఎక్కువ ఉండాలి అంటాం. అందుకని ప్రతిదానికి ఒక్కొక్క రంధ్రంలో ఒక్కొక్క దేవుడు మనలోనే ఉన్నాడు. కాబట్టి మరి మనలోనే ఉన్నాడు అని చెప్పడానికే ప్రతి గుడిలో నవగ్రహాలని పెట్టడం జరిగింది. అక్కడ పెట్టిండ్లు కానీ అక్కడ ఆగిపోమని కాదు, అక్కడ ఉన్న నవగ్రహాలు మన లోపల ఉన్నవి. అవే 2 కళ్ళు, 2 చెవి రంధ్రాలు, 2 ముక్కు రంధ్రాలు, నాలుక అదొకటి, తర్వాత మల మూత్ర విసర్జన రంధ్రాలు. ఈ 9 రంధ్రాలని మనం ఎప్పుడైతే ధ్యానంలో అన్నీ మూసుకుంటాం కదండి, లాట్రిన్ పోము, బాత్రూమ్ పోము, మాట్లాడము, చూడము, వినము, శ్వాస మీద ధ్యాస పెట్టి ఇక్కడ శ్వాసను తెచ్చుకున్నప్పుడు ఇవి కూడా ఖాళీ అయిపోతాయి. చూడండి, అంటే 9 రంధ్రాలని పని చెయ్యకుండా ఆపేస్తున్నాం మనం. ఆపేస్తేనే 10వ రంధ్రము. అంటే మనకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? 11 ఉంటాయి. బొడ్డు దగ్గర ఒక రంధ్రం ఉంటుంది. బొడ్డు అక్కడ నుంచి కదా మన పొలానికి పోయేది లోపలికి. కాకపోతే దాన్ని ఎంతగా పట్టించుకోము. కాకపోతే ఏంటంటే 10 రంధ్రాల గురించి మనం ఎక్కువ చెప్తాం. 9 రంధ్రాలు నవగ్రహాలు మన శరీరంలో ఉన్నాయి. ఆ 9 రంధ్రాలని మూసేసుకొని ధ్యానంలో కూర్చుంటే బ్రహ్మ అనే రంధ్రము, బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. మరి బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ సృష్టి అంతటా ఉన్న ఒకే ఒక దేవుడు. దేవుళ్ళు 10 మంది లేరండి. కృష్ణుడు, రాముడు ఇవన్నీ అవతారాలు. ఎందుకంటే ఒక్కొక్క రాక్షసుని సంహరించడానికి ఒక్కొక్కరుగా అవతారం ఎత్తిండు, కానీ దేవుడు ఒక్కోడే. ఆ ఒక్కోని శక్తి ప్రపంచం అంతటా ఉంది, అన్నింటిలో ఉంది, నీలో ఉంది, నాలో ఉంది. కుర్చీలో కూడా శక్తి ఉందండి, కానీ జడంలో ఉంది. జడం అంటే కదలదు. ఇందులో ఉంది, అసలు లేనిదంటూ చోటు లేదు. ఇసుకలో ఉంది అని కూడా చెప్పాను. కణంలో ఉంది పరమాత్మ యొక్క శక్తి. అంటే పరమాత్మ అంతటా ఉన్నాడు, కానీ జడంలో ఉన్నాడు. కానీ నీలో, నాలో, ప్రతి మూగజీవిలో 84 లక్షల ఆశులలో, 84 లక్షల జీవరాశులలో కదిలే ప్రతి దాంట్లో ప్రాణంతో ఉన్నాడు. ఇందులో జడంలో ఉంటాడు, అందులో ప్రాణంతో, సాక్షాత్తు ప్రాణంతో ఉన్నాడు. ఒక విగ్రహం పెట్టినామండి, అందులో ప్రాణం లేదు, అందుకే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. పంతులు వచ్చి దీంట్లో ప్రాణం పోస్తారు. విగ్రహంలో ఏముండదు, జడంలో ఉంటది కదా. ఈడ పెడితే ఇన్నే ఉంటుంది, ఆడ పెడితే ఆడనే ఉంటుంది. కోడి అలా అవుతుందా? మేక అలా అవుతుందా? ఎందుకంటే దాంట్లో జడం కాదు, నిజంగా ఉన్నాడు దేవుడు. పరిగెత్తుతాడు. పరిగెత్తే ప్రతి దాంట్లో, నీలో, నాలో, కోడిలో, పందిలో, కుక్కలో, నక్కలో, అంటే 84 లక్షల జీవరాశుల్లో అన్నింటిలో పరమాత్మ. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః. అహమాదిచ్చ మధ్యంచ భూతానమంత ఏవ చ. ఇది భగవద్గీత శ్లోకం. ఏం చెప్తున్నాడు భగవానుడు ఇక్కడ? నేను ఆత్మని అంటున్నాడు. కానీ నేను ఎక్కడ? భగవద్గీతలో విగ్రహం అని ఉందా అమ్మ? నేను విగ్రహం అని ఎక్కడ చెప్పలేడు. కానీ ఆత్మ జంతు స్థితి నుంచి వస్తుంది కాబట్టి అమాయకపు ఆత్మ వచ్చినప్పుడు భగవంతుడు అనేవాడు ఉన్నాడు, తప్పులు చేస్తే శిక్షించేవాడు ఉన్నాడు అని చెప్పడానికి మునులు, ఋషులు పరమాత్మ యొక్క ప్రతి రూపాన్ని గుడిలో ప్రతిష్టాపన, స్వయంభుగా వెలిసేవాడు శివుడు. స్వయంభుగా వెలిసిన ఎన్నో ఉన్నాయండి. అంటే ఒక విష్ణుమూర్తి ఏదో అవతారంలో కానీ, లేకుంటే శివుడు కానీ స్వయంభుగా వెలిసినవి కొన్ని చోట్ల ఉన్నాయి. అంటే ఇక్కడ గీతలో మనకి ఏం చెప్తున్నాడు దేవుడు? నేను ఆత్మని అంటున్నాడు క్లారిటీగా. అహం ఆత్మ. అర్జునుడికి చెప్తున్నాడు, నేను ఎవరిని అనుకుంటున్నావు?
నేను ఆత్మని, సర్వభూతాశయస్థితః అంటే సర్వ అంటే అని, భూత భూత అంటే ప్రాణం, అన్నింటిలో ఉన్న ప్రాణాన్ని నేనే, శయస్థితః ఆ ప్రాణాన్ని నేనే నీలో స్థితమై ఉన్నాను, నీ శరీరంలో స్థితమై ఉన్నాను. శరీరం నీది కానీ నువ్వు కాదు. శరీరం ఎవరిది? నాది. భగవద్గీత నేను తెచ్చినానండి రాంగా, ఇది నాది అంటాం. నువ్వు తీసుకుంటే ఏమంటాం? మేడం ఆ భగవద్గీత నాది అన్నట్టు ఈ శరీరం నాది. నేనెవరిని అంటే ఆత్మని. మరి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు నేను వేరు కాదు, ఒక్కటే అని గీతలో చెప్తున్నాడు. నువ్వు నేను ఒకటే. నేను తెలుసుకున్నా, నువ్వు తెలుసుకోలే. అందుకే నువ్వు నేను వేరు అనుకుంటున్నావు. అందుకే అన్నింటిలో ఉన్నాను, ప్రతి ప్రాణిలో, కోడిలో, పందిలో, కుక్కలో అన్నింటిలో ఉన్నాను. కాబట్టి జీవహింస మహాపాపం అని చెప్పిండు. అందుకని ఏ జీవిని చంపి, హింస చేసి చంపి తినే హక్కు మనకి లేనే లేదు. అందుకే అన్నింటిలో నేనున్నాను, అన్నింటిలో నేనున్నాను, సత్యం తెలుసుకో. అన్నింటిలో ఉంది నేనే. మళ్ళీ మిమ్మల్ని సృష్టించింది నేనే బ్రహ్మగా, మిమ్మల్ని నడిపించేది నారాయణుడిగా నేనే, మిమ్మల్ని అంతం చేసేది శివుడిగా నేనే. శివుణ్ణి నేనే, బ్రహ్మని నేనే, స్థితిని నేనే, అన్నీ నేనే. నాకు రూపం లేదు, నామం లేదు, ఆకలి లేదు, ధూప లేదు, నిద్ర లేదు. చైతన్యం, శక్తి. పరమాత్మ అంటే ఏంటి? శక్తి. మరి ఆ శక్తి ధ్యానంలో నీకు వస్తుంది. అంటే నువ్వు దేవునితో ఉన్నట్ట ఉండనట్ట? అంటే నువ్వు పూజ చేసినట్ట చేయనట్ట? నీ లోపలికే పరమాత్మ శక్తి వస్తే చేసినట్ట చేయనట్ట? అసలైన పూజ అంటేనే ధ్యానం. మనకు తెలియని స్థితిలో ఉంటాం కాబట్టి పరమాత్మ యొక్క ప్రతిరూపం అక్కడ పెట్టుకొని పూజ చేస్తే అక్కడ తెలుసుకుంటావని ఫస్ట్ ఆత్మస్థితి అమాయకంగా ఉన్నప్పుడు పెడితే అక్కడనే ఆగిపోయినాం. కానీ ఇక్కడ నుంచి మనం ఇంకొకటి తెలుసుకోవట్లేదు. పూజ చేయడం తప్పు కాదు. పూజ చేస్తూ మెల్లిమెల్లిగా ధ్యానం చేస్తూ పూజ స్థితి అయిపోయింది, ధ్యానమే లాస్ట్ స్టేజ్ అని తెలుసుకోవాలి అని ఇది చేస్తూ అది చెయ్యాలండి. ధ్యానం చేయకపోతే ఎప్పటికీ నువ్వు తెలుసుకోవు, ఎప్పుడు దేవుడికి నువ్వు దగ్గర కావు. నువ్వు ఆత్మవని తెలుసుకోవాలి ఫస్ట్. దేవుడు వేరున్నాడు, నేను వేరున్నానని అనుకోవడం మానేయాలి. దేవుడు నాలో ఉన్నప్పుడు, నీలో దేవుడు ఉన్నప్పుడు నువ్వు దేవుడు అవుతావా కావా? తెలుసుకుంటే అవుతావు, తెలుసుకోకుంటే కావు. అందుకని దేన్ని నమ్మద్దండి, ఎవరిని నమ్మద్దు, దేన్ని నమ్మద్దు. భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని అయితే నమ్మాలి కదా, కనీసం ఇది ఒక్కటి నమ్మండి. ఇది ఎవరింట్లో లేకపోయినా మీరు అసలు మనుషులే కాదు. ఎందుకంటే మా ఇంట్లో కృష్ణుని విగ్రహం ఉంది, అది ఇంతెత్తుంది అంతెత్తుంది, ఎంతెత్తుంటే ఏం లాభం? కృష్ణుని విగ్రహం కాదండి ఉండాల్సింది, కృష్ణుడు ఇచ్చిన జ్ఞానం ఉండాలి మన ఇంట్లో. విగ్రహం నీకేం చెప్తుందండి? నిన్ను మారుస్తుందా? ఉంచుకోవడం తప్పు కాదు, అక్కడ ఆగిపోవడం తప్పు. ఓకే, ఇటు కృష్ణుని విగ్రహం ఉండాలి, ఇప్పుడు కృష్ణుడి జ్ఞానం ఉండాలి. రెండు ఉండడంలో తప్పులేదు కదా. కానీ మన ఇంట్లో కృష్ణుడి విగ్రహమే ఉంటది కానీ కృష్ణుడి జ్ఞానం ఉండదు. ఒకవేళ ఉన్నదే అనుకో పొరపాటున, అదేడుంటది? మూలకు దేవుని రూమ్ లో అది మూర్తం. మళ్ళీ ముట్టన్నా వద్దా, ముడితే భయం, ఏమన్నా అవుతుందేమో, ఎప్పుడు చదవాలి? ఇవన్నీ తిక్క 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 ప్రశ్నలు. జ్ఞానం తెలుసుకోవడానికి సమయం సందర్భం కావన్నా అక్కర్లేదు కదా. మరి ఇది ఇందులో ఉంది ఏంటండి? ఇందులో ఏముంది? జ్ఞానమే కదా. మరి దీనికి సమయం ఉంటుందా అండి చదవడానికి?
ఉండదు. అందుకని ఇది ఎక్కడ ఉండాలంటే హాల్లో ఉండాలి. హాల్లో ఒక చక్కటి టేబుల్ వేసి దాని మీద పెడితే వచ్చిన వాళ్ళందరి దృష్టి దీని మీద పడాలి ఫస్ట్. ఇప్పుడు మీరు గమనించండి, నరదిష్టి డేంజర్ అంటాం. నరదిష్టి కదా, నర అంటే నరుడు అంటే మనిషి, మనిషి యొక్క దిష్టి డేంజర్ అంట. ఆ నరుడి దృష్టి దీని మీద పడేటట్టు పెట్టండి. ఇంట్లో చూడండి, ఎదురుగా పెట్టండి, పోగానే భగవద్గీత కనబడుతుంది. అక్కడ ఆయనకి ఆయన కానీ ఆమె కానీ భగవద్గీత కనబడగానే మనసు చేంజ్ అవుతుందా కాదు? ఇంతకన్నా మంచి మార్గం ఉందో చెప్పండి. ఇక ఫస్ట్ మన ఇంట్లోకి ఇట్లా అడుగు పెడుతుందంటే భగవద్గీతనే కనబడాలి. మనకి మళ్ళా ఏమంటారు, ప్లాస్టిక్ పుష్పాలు కాదు, ప్లాస్టిక్ పక్కకి ఎత్తేయండి, ఒరిజినల్ పెట్టండి. ఒక టేబుల్ వేసి మన ఇంట్లో ఫస్ట్ ఉండాల్సింది మహాభారతం. మహాభారతం ఇట్లా అక్షరాలు కనబడాలి. ఆ గ్రంథం కొనుక్కారండి. రెండవ బుక్కు భాగవతం, మూడో బుక్కు భగవద్గీత, బుక్కు కాదు గ్రంథం భగవద్గీత, నాలుగవది సంపూర్ణ రామాయణం. ఈ 4 గ్రంథాలు ఎప్పుడైతే ఒక టేబుల్ పైన మన ఇంట్లో కలకలలాడుతూ పేర్లతో బయటకి కనిపిస్తాయో, మన ఇంటికి ఏ భావాలతో వస్తాడో, ఏ దృష్టితో వస్తాడో వాడు ఆటోమేటిక్గా చేంజ్ అయ్యి మన ఇంట్లో అడుగు పెడతాడండి. ఎంత శక్తి ఉంటుంది మరి దీనికి. కానీ మన ఇంట్లో ఉండయి. ఇప్పుడన్నా ఉండాల, ఇప్పుడన్నా మన ఇంట్లో ఉండాలి. హాల్లో అందరికీ కనిపించేలాగా ఉండాలి. మహాభారతం అంటే ఎమ్ము, భాగవతం అంటే ఎస్ బి, భగవద్గీత అంటే బి, సంపూర్ణ రామాయణం అంటే ఎస్ MBBS. ప్రాపంచిక MBBS సూదులు గుచ్చేది, కానీ పరమాత్మ MBBS అంటే మోక్షం ఇచ్చేది. నువ్వు డాక్టర్ అయితే ఏం చేస్తావు? ఇంజెక్షన్ ఇస్తావు. ప్రాపంచిక MBBS ఒకటి, ఆధ్యాత్మిక MBBS ఒకటి ఉంది. ప్రాపంచిక MBBS డబ్బులు ఇస్తే, ఆధ్యాత్మిక MBBS పరమాత్మకి దగ్గర వేసి మోక్షాన్ని ఇస్తుంది. అదే సంపూర్ణ రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత. అర్థమైందా? ఎక్కిందా?